జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్లో ప్రవేశం పొందడానికి దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నెట్ స్కోర్లు ఒక ముఖ్యమైన ప్రమాణం. అయితే జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్కి మాత్రమే పరిమితం కాకుండా యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఎన్నో కెరీర్ అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు లెర్నింగ్ టైంలో చూద్దామా? ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్గా ఉద్యోగం సాధించాలన్నా, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేయాలన్నా యూజీసీ నెట్ తప్పనిసరి. జేఆర్ఎఫ్ వస్తే మరీ మంచిది. అది అద్భుతమైనటువంటి అవకాశం. దానికి ఫెలోషిప్ ఫండ్ వస్తుంది, మనకు వీ కెన్ గెట్ సమ్ స్టే ఫండ్ ఎవ్రీ మంత్. సో యూజీసీ నెట్ ద్వారా మనం పొందేటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోజనాల్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్గా స్థిరపడవచ్చు. మనకి గవర్నమెంట్ ఎవ్రీ 3-4 ఇయర్స్కి ఒకసారి మనకి నోటిఫికేషన్స్ వెలువరిస్తుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్స్లో అప్లై చేసుకోవడం ద్వారా మంచి పే బ్యాండ్తో మనకి క్వాలిఫికేషన్ బట్టు ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎలిజిబిలిటీ వీ విల్ డెఫినెట్లీ గెట్ ఎ నైస్ డీసెంట్ జాబ్. బిసైడ్స్ దట్ యూనివర్సిటీస్ వేరియస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, ఇది ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కూడా మంచి పేరున్నటువంటి టెస్ట్ అండి. ఇప్పటివరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ లేదా లెక్చరర్స్గా ఉన్నవారు పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పరిమితమై మరి కాస్త రీసెర్చ్ పట్ల అమితాసక్తి ఉన్నవాళ్ళు ఎంఫిల్ ప్రోగ్రామ్స్ చేయడం, చాలా తక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఎంఫిల్ తర్వాత డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డీస్ చేయడం మనం చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా ఎంహెచ్ఆర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ కూడా మనకి ఒక స్టేట్మెంట్ 2020-22 ఆ టైం కల్లా ప్రతి లెక్చరర్ మస్ట్ బికమ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆన్ ద కండిషన్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ఎలిజిబిలిటీ టెస్ట్, నెట్ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ పిహెచ్డీ ఉండాలని చెప్పారు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి పిహెచ్డీ ప్రోగ్రామ్ చేయడానికి మనకి రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతూ ఉంటారు. దాని నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ రీసెర్చ్ ఆస్పెక్ట్లో నెట్ ఎగ్జామ్ తప్పనిసరి. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ దిస్ యూజీసీ నెట్? ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని మనకి మహారత్న, నవరత్న అని కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటిల్లో కూడా ఈ యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా మేనేజ్మెంట్ ట్రైనీ హోదాతో మనకి మార్కెటింగ్ మరియు ఇక రకరకాల విభాగాల్లో మనకి జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రైమరీలీ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈస్ దిస్ క్వాలిఫికేషన్ ఈస్ అ బెంచ్ మార్క్ టు గెట్ స్టేటస్ ఇన్ ద సొసైటీ. యువర్ స్టేటస్ కో విల్ గెట్ ఎన్హాన్స్డ్. అండ్ యూజీసీ నెట్ ద్వారా ప్రైవేట్ యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ విట్ ఉంది, వెలోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్, వీటన్నిటిలో కూడా మనకి ఒక మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెటిల్ కావడానికి ఒక గీట్రాయిగా మనం తీసుకుంటున్నారు. 7th పే కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం పే స్కేల్స్ ఇప్పుడు మనకి చాలామందికి ఇస్తున్నారు. యూజీసీ నెట్ క్వాలిఫికేషన్తో వాటిని మనం పొందే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా ఒకసారి క్వాలిఫికేషన్ పొంది ఒక మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా తక్కువ వయసులో జీవితంలో స్థిరపడితే వృత్తిరీత్యా అనతి కాలంలోనే ఉన్నత పదవులను కూడా మీరు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్లీజ్ థింక్ బియాండ్ యువర్ దట్స్ కాల్డ్ lateral thinking. Think away from your box. So what you have done so far is just post graduation. That's not enough. You need to go beyond that to pursue your PhD programs as well as to get national level or international level jobs. In view of this, cracking UGC NET exam is the need of the hour. There is a lot of scope for the candidates who possess this particular test, who have got qualification of this particular test. If not UGC, at least state level eligibility test, you may have a job opportunity in the state where you were born and brought up. So అన్ని రకాలుగా యూజీసీ నెట్కి ఉన్నటువంటి అవకాశాలు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అయితే యూజీసీ నెట్తో జేఆర్ఎఫ్ స్థాయి వ్యక్తులకు వచ్చేటువంటి అవకాశాలు విభిన్నంగా ఉంటాయి. వారు రీసెర్చ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ అర్హతతో అసిస్టెంట్ ప్రొఫెసర్కి కూడా బాధ్యతలు నిర్వహించవచ్చు. ఇది ఎక్కడ ఉండండి, అప్లై చేసేటప్పుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్, ఎస్ నేను ఈ టెస్ట్లో నాకు జేఆర్ఎఫ్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఎలిజిబిలిటీ కావాలని మీకు స్పష్టంగా తెలుసుకుని మీరు అప్లికేషన్లో పెట్టాలి. ఆ పాయింట్ చాలామంది అసిస్టెంట్ ప్రొఫెసర్షిపే కదా అని అప్లై చేస్తుంటారు. ఒకవేళ మీరు బిలో 30 ఇయర్స్ అయితే 25-27 ఇప్పుడే పీజీ చేస్తున్న వాళ్ళు సెమ్ 3 సెమ్ 4 ఇయర్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. మీరు క్వాలిఫై అయితే కనుక 2 సంవత్సరాల పాటు మీకు ఆ ఎలిజిబిలిటీ కార్డు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో యూ కెన్ క్లెయిమ్ ఇట్. సో జేఆర్ఎఫ్తో 25,000 రూపాయల నుంచి ఇప్పుడు
31,000 రూపాయలకి గవర్నమెంట్ ఈజీసీ నిధులు అంటే వాళ్ళకి స్టైఫండ్ రూపంలో ఇవ్వడం ప్రతి నెల. అదేవిధంగా ఇయర్లీ వైజ్ గ్రాంట్ కూడా కంటింజెన్సీ ఫండ్ ఇవ్వడం కూడా మనకి చాలా అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా వెనుకబడినటువంటి కులాలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ట్రాన్స్జెండర్ కేటగిరీస్, ఇక ఓబీసీ కేటగిరీ, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, వీరందరికీ కూడా ఈ టెస్ట్ రాయడం ద్వారా సామాజికంగా ఆర్థికంగా వారు ఇంకా ముందుకెళ్ళడానికి, పరిశోధన ద్వారా ప్రపంచానికి వారి సత్తా చూపించడానికి అవకాశం ఉంటుంది. So the government of India has been giving a lot of importance for higher education in terms of research in social sciences these days, as well as humanities and languages. So if you are planning to get this examination, you are supposed to have plan and enjoy the benefit of UGC NET and JRF assistant professorship. విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక డాక్టరేట్ చేయాలి, రీసెర్చ్ చేయాలి అంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి? యూజీసీ నెట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసాం, అందులో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ వచ్చింది. ఈ అర్హతతో ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా ఏదైనా యూనివర్సిటీ నోటిఫై చేసినప్పుడు మనం ఈ టెస్ట్ ద్వారా మనం అందులో రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. జేఆర్ఎఫ్ వస్తే మనకి అత్యున్నత విద్యా సంస్థలైనటువంటి ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, అదేవిధంగా ఐఐఎమ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, వీటిలో కూడా మనకి, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. రీసెర్చ్ చేయాలి. ఐ వుడ్ లైక్ టు డూ రీసెర్చ్. ముందు రీసెర్చ్ చేయాలంటే నీకు ఏ అంశం మీద రీసెర్చ్ చేయాలి? అందరూ చెప్తారు థీసిస్ రాయాలి అంటారు. అంటే థీసిస్ రాయాలన్నా కూడా నీకు క్లారిటీ రావాలిగా, నువ్వు ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ దాన్ని ముగించాలి అనేటువంటిది ఒక క్లారిటీ రావాలి. సో ఇందులో ముఖ్యంగా మనకు తెలియవలసింది ఏంటంటే డిఫైనింగ్ రీసెర్చ్ ప్రాబ్లమ్. సో వాట్ ఈస్ ద లిటరేచర్ బేసికలీ ఎగ్జిస్టింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ లింగ్విస్టిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి పరిశోధన ఏ స్థాయిలో ఉంది, ఛాలెంజెస్ ఉన్నాయా, ఫ్యూచర్ కాంపిటీటర్స్ అంటే మనకి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ ఏ ఉన్నాయి, ఏ అంశాలు మనం గ్యాప్ ఉంది, వాటి మీద రీసెర్చ్ చేయాలనే అంశం ఒకటి. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనకి స్ఫూర్తి నింపేవి, ఆసక్తి కలిగించే అంశం పట్ల మనం ఎప్పుడైతే రీసెర్చ్ చేయాలనుకుంటామో దట్ విల్ బికమ్ అన్ అబ్సల్యూట్లీ సక్సెస్ఫుల్ జర్నీ ఫర్ అస్. సో రీసెర్చ్ ప్రాబ్లం మనం స్టేట్ చేసిన తర్వాత రీసెర్చ్ చేయడానికి ఉన్నటువంటి దాని యొక్క మొత్తం క్లారిటీ తెచ్చుకున్నాక డిజైన్ చేసుకోవాలి. సో రీసెర్చ్ ప్రపోజల్ తయారు చేసుకోవడం, తర్వాత బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ రీసెర్చ్, ముఖ్యంగా దాని మెథడాలజీ మీద మనకి ఒక క్లారిటీ తెచ్చుకోవాలండి. మెథడాలజీ అంటే ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అన్ యాక్షన్ రీసెర్చ్ కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఆర్ వి గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఎంపిరికల్ రీసెర్చ్, ఇట్ మై టేక్ మోర్ దెన్ 5 to 10 years. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి క్వాలిటేటివ్ అనాలిసిస్, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆర్ మిక్స్డ్ అనాలిసిస్. అంటే మెథడాలజీ ఆస్పెక్ట్లో కూడా మనం ఏ అంశం తీసుకుని ఏ అంశాన్ని ఎలా మనం దాన్ని డేటా అనలైజ్ చేసుకోవాలి, ఈ అంశాల పట్ల కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుని రీసెర్చ్ సంబంధించినటువంటి కొన్ని బేసిక్ బ్యాక్గ్రౌండ్ బుక్స్ రిఫర్ చేయడం ద్వారా మనం రీసెర్చ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో రీసెర్చ్ పేపర్స్ చేయడానికి ముందుగా పీజీ స్థాయిలో చాలా యూనివర్సిటీస్లో విద్యార్థులకి పేపర్ ప్రజెంటేషన్స్ మరియు పీజీ లెవెల్ థీసిస్ రైటప్స్ కూడా వాళ్ళకి టాస్క్స్ అసైన్ చేయడం జరుగుతుంది. పిహెచ్డి ప్రోగ్రామ్కి వచ్చేటప్పటికి ఈ పేపర్ ప్రజెంటేషన్ అంటే జర్నల్స్ పబ్లిష్ చేస్తాయి. ఈ జర్నల్స్ పబ్లిష్ చేసుకోవడానికి ముఖ్యంగా యూజీసీ కేర్ అనేటువంటి మనకు ఒక స్పెసిఫిక్ డేటా స్ట్రక్చర్ ఉంది, అందులో కూడా మనకి జర్నల్స్ పబ్లిష్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో పేపర్ పబ్లిష్ చేయడం అనేటువంటి అంశాన్ని ముఖ్యంగా మనం స్టడీ చేసుకుని దాని ఆధారంగా పేపర్ డిసర్టేషన్ తయారు చేసుకోవడానికి మనం మన సోపానాన్ని నిర్మించుకోవాలి. సో వన్స్ యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, యూ కెన్ హ్యావ్ సమ్ క్లారిటీ అబౌట్ యువర్ టాపిక్. సో గ్యాప్ అనాలిసిస్ చేసుకోవడం తర్వాత నువ్వు చేయవలసినటువంటి ఆ రీసెర్చ్ని మీరు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో పేపర్ పబ్లిష్ చేసే అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. సో విశ్వవిద్యాలయ స్థాయిలో జరిగేటువంటి కాన్ఫరెన్సెస్ మరియు వర్క్షాప్స్ అండ్ సెమినార్స్కి అటెండ్ అవ్వడం ద్వారా విభిన్న రకాలైనటువంటి అంటే రంగాల నుంచి వచ్చేటువంటి నిష్ణాతులు, గొప్ప స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. సో వీ నీడ్ టు మేక్ సమ్ ప్లాన్స్ అండ్ వీ మస్ట్ అటెండ్ సచ్ ప్రోగ్రామ్స్. రీసెర్చ్ ఆస్పెక్ట్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే లిటరేచర్ రివ్యూ. మనకి ఒక అంశం పిక్ చేసిన తర్వాత ఆ అంశం ఇప్పటివరకు అంటే మన ఇండియాలో ఇప్పటివరకు ఆ అంశం మీద ఉన్నటువంటి రీసెర్చ్, ఇఫ్ యూ టేక్ వన్ ఎగ్జాంపుల్ అప్లైడ్ లింగ్విస్టిక్స్ తీసుకుంటే, అప్లైడ్ లింగ్విస్టిక్స్లో నేరో డౌన్ చేస్తే ఏ ఆస్పెక్ట్, డిస్కోర్స్ అనాలిసిసా, స్టైలిస్టిక్సా లేదా ప్రాగ్మాటిక్సా. ప్రాగ్మాటిక్స్ తీసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ యాక్విజిషన్ ఆస్పెక్ట్ని ప్రాగ్మాటిక్స్ కనెక్ట్ చేస్తూ ఇప్పుడున్నటువంటి భాష
నేర్చుకోవడానికి గ్రామర్, తర్వాత టెన్సెస్లో భాగంగా గ్రామర్, తర్వాత సింటాక్టికల్ అప్రోచెస్ అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ చెప్తున్నాం. కానీ ఉన్న గ్యాప్ ఏంటంటే ప్రాగ్మాటిక్ అనాలిసిస్ ఇండియాలో ఉన్నటువంటి ఇంగ్లీష్కి లేదు అని చెప్తున్నారు సైంటిస్ట్, అంటే ఈ లాంగ్వేజ్ సైంటిస్ట్, రీసెర్చర్స్, లింగ్విస్ట్. సో ఈ ప్రాగ్మాటిక్స్ అప్రోచ్ని మనం పరిగణలోకి తీసుకుని అప్లైడ్ లింగ్విస్టిక్స్ని భాగంగా చేసుకుని ఇండియాలో ఇప్పటివరకు ఎవరైతే ఈ అప్లైడ్ లింగ్విస్టిక్స్లో స్టడీ చేశారు, ఎవరు రీసెర్చ్ పేపర్స్ రాశారు, ఎవరు థీసిస్ డిసర్టేషన్స్ యూనివర్సిటీ లెవెల్లో సమర్పించారనేటువంటి స్టడీ చేయాలి. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో అమెరికా లేదంటే యూకే, ఇంకా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వేరియస్ కంట్రీస్లో అప్లైడ్ లింగ్విస్టిక్స్ ముఖ్యంగా ఈ ప్రాగ్మాటిక్స్ అప్రోచ్ని వాళ్ళు అంటే ఆ అంశాన్ని ఏ విధంగా స్టడీ చేశారో చూడాలి. ఇట్లా అంతర్జాతీయ స్థాయి రెఫరెన్సెస్, జాతీయ స్థాయి రెఫరెన్సెస్, ఇంటర్నేషనల్ రెఫరెన్సెస్ అండ్ లోకల్ డొమెస్టిక్ రెఫరెన్సెస్, వీటన్నిటిని లిటరేచర్ రివ్యూలో మనం ప్లేస్ చేసుకుంటాం. తర్వాత మన ఒపీనియన్స్ బేస్డ్ ఆన్ అవర్ అసంప్షన్స్ వీ హ్యావ్ టు గివ్. తర్వాత మెథడాలజీకి వెళ్తే మెథడాలజీ ఏ రకమైన మెథడాలజీ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మనం ఒక రీసెర్చ్ స్కాలర్గా ఎదగడానికి మెథడాలజీ గురించి పట్టు రావాలి. కాబట్టి అప్లైడ్ లింగ్విస్టిక్స్కి సంబంధించి మెథడాలజీ వేరుగా ఉంటుంది. మీరు ఏ రకమైనటువంటి అనాలిసిస్ చేస్తారు, క్వాంటిటేటివ్ అనాలిసిసా, క్వాలిటేటివ్ అనాలిసిసా, లేదా మిక్స్డ్ అనాలిసిస్ చేస్తారు, ఆ మెథడాలజీ అంశం తీసుకోవాలి. అందులో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటాం మనం, లైకర్ట్ స్కేల్ అంటారు, తర్వాత రకరకాలైనటువంటి అప్రోచెస్ ఉన్నాయి. ఇక డిస్కోర్స్ కంప్లీషన్ యాక్టివిటీస్, తర్వాత రిటన్ డిస్కోర్స్ కంప్లీషన్ టెస్ట్, ఇట్లా రకరకాల టెస్ట్ కూడా చేయడం ద్వారా ఒక అభ్యర్థి ఒక అంశం పట్ల మనం ఇచ్చినటువంటి టాపిక్ మీద వాళ్ళు కొంత టీచ్ చేయడం, ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్, ఇలా టెస్ట్లు కండక్ట్ చేసి ఫైనల్ కంక్లూషన్ ఇస్తాం. సో మెథడాలజీ, గివింగ్ అనాలిసిస్ టు ద టాపిక్ అండ్ ఫైనల్లీ కంక్లూజన్. ఈ విధంగా మన యొక్క ప్రయోగం అంటే ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎంపెరికల్ స్టడీ ఆర్ an active research, the topic that we have chosen, we need to be very much specific about the research. రీసెర్చ్ చేయడానికి భారతదేశంలో ముఖ్యంగా ఏ యూనివర్సిటీ అయినా బిఫోర్ యూ సబ్మిట్ ద రీసెర్చ్ డెసర్టేషన్ యూ నీడ్ టు అట్లీస్ట్ పబ్లిష్ ఏ బంచ్ ఆఫ్ పేపర్స్. యూజీసీ అప్రూవ్ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి జర్నల్స్లో పబ్లిష్ చేయాలి. చాలా వరకు ఇప్పుడు ఆన్లైన్ పేపర్స్ మనకి సాఫ్ట్ కాపీ ఆధారంగా ఉంది కాబట్టి వీ నీడ్ టు లుక్ ఎట్ దోస్ కాపీస్ ఆల్సో. ఇఫ్ యూ లుక్ ఎట్ లింగ్విస్టిక్స్, Journal of Pragmatics and Journal of Applied Linguistics, ELT related journals, national and international journals ఉన్నాయి. ఒకటి రెండు నేషనల్ అండ్ 1 or 2 ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉంటే, స్కోపస్ ఇండెక్స్ ఉంటే మరీ మంచిది మీకు. సో దట్ ఈస్ ఎ బెంచ్ మార్క్ ఇన్ రీసెర్చ్ పబ్లికేషన్స్. సో పబ్లికేషన్స్ పెంచుకుంటూ నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్కి, కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవుతూ ఈ రీసెర్చ్లో ఉన్నటువంటి మీ టాపిక్స్ని మీరు ఎప్పుడు డిగ్ చేసుకుంటూ మీరు అవి అంశాలు మీరు ప్రోధ్ చేసుకుంటూ, ముఖ్యంగా గైడ్స్ అంటే రీసెర్చ్ సూపర్వైజర్స్తో కాంటాక్ట్ అవుతూ వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలని, సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ టాపిక్ని మీరు బాగా స్టడీ చేస్తూ దాన్ని డెవలప్ చేసుకోవాలి. మన టాపిక్స్ ఇప్పుడు చాలా వరకు భారతదేశంలో ఉన్న యూనివర్సిటీస్లో చాలా వరకు అంత స్టఫ్ లేదు కాబట్టి రీసెర్చ్ ఇంకా క్వాలిటీ పెంచాలి కాబట్టి దానికి కొన్ని పరిమితులు విధించాలని ఇప్పటికే MHRD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఉన్నంతలో వీ నీడ్ టు బీ వెరీ మచ్ క్లియర్. మనకి స్కిల్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, దాని పట్ల అభిరుచి ఉండాలి. సో కాపీ పేస్ట్ చేసేటువంటి పంతా మానుకుని మనకున్నటువంటి అవకాశాలని మరింత పెంచుకోవడానికి వీ మస్ట్ హ్యావ్ థరో ప్రాక్టీస్ అండ్ ప్రిపరేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ద ఫీల్డ్ విచ్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్. వీటితో పాటుగా పియర్ డిస్కషన్స్ చాలా అవసరం. అంటే ఫెలో స్కాలర్స్తో మనం ఫ్రీక్వెంట్గా మన రీసెర్చ్ డెవలప్మెంట్ గురించి ఎక్కడున్నామనేటువంటి ఆస్పెక్ట్ని స్టడీ చేస్తున్నట్లయితే సో వీ విల్ హ్యావ్ ఛాన్సెస్. ఇప్పుడు పార్ట్ టైం ప్రోగ్రామ్ 6-7 years కంప్లీట్ చేయొచ్చు, ఫుల్ టైం ప్రోగ్రామ్ 4 years, అప్రాక్సిమేట్లీ 5 years అనుకుంటే చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ ఈ పార్ట్ టైం ప్రోగ్రామ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఫెలోషిప్ ద్వారా వచ్చేటువంటి స్టైపెండ్ తీసుకుంటూనే వాళ్ళు కాస్త అంటే వాళ్ళ ఆసక్తి సన్నగిల్లే అవకాశం కనపడుతుంది. అది కాస్త మనం ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ ఆస్పెక్ట్ మేబీ వీఆర్ గోయింగ్ టు బి ద బెస్ట్ కాంపిటీటర్స్ ఇన్ ద వరల్డ్. ముఖ్యంగా మనం ఈ పశ్చిమాసియా, ఈ ఏషియన్ కంట్రీస్లో జపాన్, చైనా వీళ్ళని తీసుకుంటే రీసెర్చ్ ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు లాంగ్వేజెస్లో ముఖ్యంగా లిటరేచర్ లేదా లింగ్విస్టిక్స్ అండ్ ELT కాన్సెప్ట్స్లో జపాన్ వాళ్ళు చాలా ముఖ్యంగా రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు కంపారిటివ్ స్టడీస్ చేస్తున్నారు. వాళ్ళు యాక్టివ్ రీసెర్చ్ ఎక్కువగా ఉంది. మనకు వచ్చేటప్పటికి దేర్ హ్యావ్ బీన్ సమ్ కమెంట్స్ ఇన్ ద జర్నల్స్ అండ్ రీసెర్చ్ ఆర్టికల్స్ దట్ scholars today have been rather passive and they are not making good efforts in order to find out the lacuna and try to fix it within a short span of time. So we need to be very agile. We have to have the kind of passion and consciousness about doing research. సో రీసెర్చ్ కంప్లీట్ చేయడానికి డిసర్టేషన్ ముందు మనకి పేపర్ పబ్లికేషన్స్ ఉండాలి. వీటితో పాటుగా సెమినార్స్కి అటెండ్ అవ్వడం, కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వడం, అక్కడ పేపర్ పబ్లికేషన్ మనం
ప్రజెంట్ చేస్తే మన పేపర్ ఎఫెక్టివ్గా ఉంటే దే విల్ పబ్లిష్ ఇట్, అదర్వైజ్ వీ విల్ హ్యావ్ a very decent experience and beautiful opportunity there. రీసెర్చ్ స్కాలర్కి ఉండవలసిన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, లక్షణం ఏంటంటే, హీ షుడ్ బి ఎ థరో రీడర్. సో కంప్లీట్గా యూ షుడ్ ఇండల్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ రీడింగ్. సో చదవడం పట్ల అభిరుచి పెంచుకోవడం, రెఫరెన్స్ బుక్స్ని మనం గ్యాదర్ చేసుకోవడం, ఇంకా రీసెర్చ్ ప్రాస్పెక్ట్స్లో మనం ఏదైనా కొన్ని సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేస్తే వాటిని పబ్లిష్ చేయడం. సైన్సెస్లో అయితే పేటెంట్స్ కూడా తీసుకోవచ్చు. సో దే కెన్ బీ ది ప్రోటోటైప్స్ to showcase in the society and to enhance the competition as well as confidence levels of the existing postgraduates if you are a good research scholar. So with this we can probably say with UGC NET exam and JRF qualification, so doing research becomes much more easier for you, and there is a lot of recognition in the society. So those who do not possess this qualification would take a lot of time to get into this, because they have to write a research common entrance test conducted by the concerned university. If the candidate has this particular UGC NET or JRF qualification, he or she will absolutely have a decent path to make it possible to get into research. రీసెర్చ్ చేయడం అనేటువంటి అంశంలోకి వచ్చాక చాలా వరకు గవర్నమెంట్ నుంచి ఉండేటువంటి ఫండింగ్ విషయాన్ని తీసుకుంటే మనకి జేఆర్ఎఫ్ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశం ఉంది. అది కూడా 30 ఏళ్ళ లోపు ఉండాలి. కానీ యూజీసీ నెట్ రాస్తూ నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ లేదా లెక్చర్షిప్ వస్తే చాలు అనుకునే వాళ్ళకి వయసుతో పరిమితి లేదని మనకు ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ జేఆర్ఎఫ్ ఫెలో హ్యావింగ్ సమ్ ప్రివిలేజెస్, యూ ఆర్ సపోజ్ టు ప్లాన్ ఇట్ వెరీ పర్ఫెక్ట్లీ, అండ్ యూ విల్ గెట్ సమ్ స్టైపెండ్ ఫర్ దట్ too, and your research area will be almost at international standard. అంతర్జాతీయ స్థాయిలో నువ్వు రీసెర్చ్ చేయడానికి సన్నాహం చేసినట్లయితే దిస్ ఈస్ గోయింగ్ టు బి an added advantage. ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ రీసెర్చ్ సపోర్ట్కి విషయానికి వస్తే మనకి ఇచ్చేటువంటి స్టైఫండ్స్ అండ్ కంటింజెన్సీ ఫండ్స్తో పాటుగా మనకి ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్ ఉన్నాయండి, ఇంటర్నేషనల్ ఫెలోషిప్స్ ఉన్నాయి మనకి. సో అవి మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ అండ్ ఇందిరాగాంధీ ఫెలోషిప్, రాజీవ్ గాంధీ ఫెలోషిప్. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్, ఓబీసీ కేటగిరీస్ వారికి ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో if you are really passionate about bringing some change in the area which you have been studying and doing some explorations, you might probably have conscious efforts. Absolutely, your efforts will become culminated with kind of decent invention. I would like to say not an invention, at least a discovery. So be passionate and go ahead and do research. Firstly, get qualified for UGC NET. And if it is ABSET, that would be still okay. In the state of Andhra Pradesh, you can pursue PhD and chances will be more. And after this PhD, you can still pursue DLit, Doctor of Literature, an international level program. So that's a very big opportunity. Thank you very much. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.